మిత్రమా, దేనికి ఎవ్వరికీ భయపడద్దు. ఎవడబ్బ సొమ్మేం తినట్లేదు కదా భయపడ్డానికి. ఈరోజు మాత్రమే నీది, రేపు బోనస్ లైఫ్ దేవుడిది. బ్రతికితే సింహంలా బ్రతుకు, కుక్కలా ఎదురు చూడద్దు, గొర్రెలా తలాడించద్దు మిత్రమా. అర్థమైందనుకుంటా. అందరూ నటులే. కొందరు దొరికిపోయి దూరమయ్యారు, ఇంకొందరు నటిస్తూనే ఉన్నారు. ఈ నాటకం ఎంతవరకు ఆడుతారో చూద్దాం. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారనుకుంటూ పోతే సగం జీవితం అయిపోతుంది కదా మిత్రమా. అసలు నువ్వేమనుకుంటున్నావో అది మొదలుపెట్టు. ఏదో ఒక్కటన్నా అవుతుంది కనీసం. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా. అవసరం కోసం స్నేహాలు, అవసరం తీరాక మోసాలు, ఆశ కోసం పెళ్ళిళ్ళు, ఆశ తీరాక అఫైర్లు, ఆపద వస్తే బంధాలు, అవి తీరిపోతే బండరాలు. ఇదే నేటి మనస్తత్వం అని గుర్తుపెట్టుకో. సంపాదనలో పడి చిన్న చిన్న సంతోషాల్ని దూరం చేసుకోకండి. ఆ తర్వాత నువ్వు ఎంత సంపాదన పెట్టి కొందామనుకున్నా ఆ సంతోష క్షణాలు తిరిగిరావు మిత్రమా. జీవితం చాలా చిన్నది. ఎప్పటి సంతోషాన్ని అప్పుడే అనుభవించండి. బంధం తెగిపోతుందనుకున్నా సరే నిజమే చెప్పండి మిత్రమా. అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు, పోయిన నమ్మకం మాత్రం అస్సలు తిరిగి రాదని గుర్తుపెట్టుకో. ఒంటరిగా ఉండాలనుకునేవారు అహంకారులు కాదు. జీవితంలో ప్రతి బంధానికి, ప్రతి ఒక్కరికి అర్హతగా మించి ప్రేమను, విలువనిచ్చి తమ సంతోషాన్ని కోల్పోయిన వారే ఉంటారు. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా. పరిచయస్తులందరినీ కూడా స్నేహితులుగా భావించుకో. స్నేహితుల ఎంపిక మీద కూడా నీ విజయం ఆధారపడి ఉంటుంది. కర్ణుడు అన్ని విషయాల్లో కూడా అర్జునుడితో సమానమే. కాకపోతే చెడ్డవాడైన దుర్యోధనుడితో స్నేహం చేసి ఓటంపాలయ్యాడు. మంచివాడైన కృష్ణుడితో స్నేహం చేసి అర్జునుడు విజయం సాధించాడు. అదే స్నేహం యొక్క గొప్పతనమని తెలుసుకో మిత్రమా. ఆర్గ్యుమెంట్ నీతో నువ్వు చేసుకుంటే నీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఇతరులతో చేస్తే కొత్త సమస్య తలెత్తుతుంది. మనలోని తప్పులకు వత్తాసు పుచ్చుకుని లాయర్గా ఎదుటివారి తప్పుల్ని ఎంచడానికి మాత్రం జడ్జిల అవతారమెత్తడం మూర్ఖత్వం అని తెలుసుకో మిత్రమా. సమయం లేదని సమాధి వరకు రాని స్నేహితులకు, చితికాలే వరకు కూడా ఉండని బంధువులు, కడచూపుకైనా రాని నీ స్నేహితులు, కాసుల కోసం నటించే కన్న పిల్లలు, మరణం తప్పదే కానీ జీవితాన్ని ఆస్వాదించకపోతే తప్పు నీదే మిత్రమా. శాశ్వతంగా నిద్రించకముందే ఇప్పటికైనా సరే మేలుకో మిత్రమా. కోల్పోయిన వాటి గురించే ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటికి కూడా కోల్పోవలసి వస్తుంది. కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు తిరిగి అంటుకోకపోవచ్చు, కానీ ఆ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పూయవచ్చు కదా. భగవంతుడు కోరికలను తీర్చడేమో కానీ అవసరాల్ని తప్పకుండా తీరుస్తాడని గుర్తుపెట్టుకో మిత్రమా. మంచివాడు ఎన్ని మంచి విషయాలు చెప్పినా ఎవరూ నమ్మడు కానీ ముంచేవాడు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్ముతారు. అందుకేనేమో ముంచేవాడు 10 మందిలో ఉంటున్నాడు, మంచివారు ఒంటరిగా ఉండిపోతున్నారు. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా. ఆనందమైన జీవితానికి 6 సూత్రాలు. 1, నీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో నీకు అనవసరం. 2, సమయం అన్నిటినీ కూడా మాన్పుతుంది, సమయానికి సమయం ఇవ్వండి. 3, నువ్వు తప్ప నీ ఆనందానికి ఇంకొకరు ఎవరు కూడా కారణం కారు. 4, మీ జీవితాన్ని ఇంకొకరితో పోల్చుకోకండి. వాళ్ళ జీవిత ప్రయాణం ఎంత క్లిష్టంగా ఉంటుందో మీకు తెలియదు కదా. 5, మరీ ఎక్కువగా ఆలోచించకండి. సమాధానాలన్నీ కూడా తెలిసి ఉండాల్సిన అవసరం లేదు కదా. 6, ప్రపంచంలోని కష్టాలన్నీ మీవి కాదు కాబట్టి హాయిగా నవ్వండి మిత్రమా. అర్థమైందనుకుంటా. జీవితం మనిషికి దేవుడిచ్చిన వరం. నిన్న కలిగిన బాధను తలుచుకుంటూ కృంగిపోకుండా నేడు కనిపిస్తున్న వాస్తవాన్ని గమనిస్తూ రేపటి ఆనందం కోసం దారులు వెతుకు మిత్రమా. ఎప్పుడైనా సరే తెగిపోయిన దారానికి ఎన్ని ముళ్ళు వేసినా ముడి అలానే ఉంటుంది కదా, కానీ మునుపటిలా అనిపించదు. అందుకే తెంపుకునే ముందే ఆలోచించాలి.
అది దారమైన బంధమైనా సరే. అర్థమైందనుకుంటా. వాన నీరు మనిషితో ఇలా చెప్పింది, నేను గంగలో కలిస్తే పవిత్ర జలం, డ్రైనేజీలో కలిస్తే మురుగు నీరు, మరి భూమిలో ఇంకితే త్రాగునీరుగా తిరిగొస్తా. నువ్వు కలుస్తున్న వ్యక్తులను బట్టి నువ్వు ఎలాంటి వాడవో నిర్ణయిస్తుంది ఈ సమాజం మిత్రమా. నీ లోపల 2 తోడలుంటాయి, ఒకటి భయం, ఇంకొకటి ధైర్యం. నువ్వు దేనికి ఆహారం వేస్తే అదే గెలుస్తుందని గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా సరే దెబ్బలు తిన్న రాయి విగ్రహంలా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి ఎప్పటికీ సుత్తిలానే ఉంటుంది. ఎదురు దెబ్బలు తిన్నవాడు నొప్పి విలువ తెలుసుకున్నవాడు మహనీయుడవుతాడు మిత్రమా. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ కూడా ఉన్న దగ్గరే ఉంటారని గుర్తుపెట్టుకో. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా, సోమరితనం నీ లక్ష్యాలను చంపేస్తుంది, అహంకారం ఎదుగుదలను ఆపేస్తుంది, భయం కలల్ని చెరిపేస్తుంది, అనుమానం ఆత్మవిశ్వాసాన్ని చంపేస్తుంది, అసూయ ప్రశాంతతను దూరం చేస్తుంది, కోపం వివేకాన్ని అంతం చేస్తుంది. మీలోని ఆ అవలక్షణలను వదిలించుకోవడం మీ చేతుల్లో మాత్రమే ఉందని గుర్తుపెట్టుకో మిత్రమా. ధనం ఉన్నంత వరకే మనిషికి విలువ, ఊపిరి ఉన్నంత వరకే దేహానికి విలువ. ప్రాణం లేని దేహం శ్మశానానికి వెళ్ళాక మన సొంత వాళ్ళు కూడా ఇంకా ఎంత సమయం పడుతుందని అడుగుతారు మిత్రమా. ఒకడు చెప్తే వినేవాడు అమాయకుడు, విన్నట్టు ఉండాలని తెలిసినవాడు అమాయకుడు కాదని గుర్తుపెట్టుకో మిత్రమా. ఎప్పుడైనా సరే కొన్నిసార్లు మనకి సలహా చెప్పేవాళ్ళు అవసరం లేదు, మనం చెప్పుకునేది వినేవాళ్ళు ఉంటే చాలనిపిస్తుంది కదా, కాదంటారా? నిన్ను గుర్తించిన వారి కోసం నీ విలువ నువ్వే తగ్గించుకోకు. వజ్రం ఎక్కడ ఉన్నా వజ్రమని గుర్తుపెట్టుకో. గొప్పతనం అంటే ఏదో సాధించడం, సంపాదించడం కాదు. మన చేతల వల్ల కానీ మన మాటల వల్ల కానీ ఎవ్వరికీ బాధ కలిగించకుండా ఉండడమే నిజమైన గొప్పతనమని తెలుసుకో మిత్రమా. ఇక్కడ ఎవ్వరూ నీ వాళ్ళు కాదు, నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టే మాట్లాడుతున్నారు. ఒక్కసారి నువ్వు మాట్లాపేసే, కనీసం నువ్వున్నావని కూడా వారికి గుర్తుండదు. మిత్రమా, జీవితంలో వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించొద్దు. జీవితంలో ఉన్నవాళ్ళు శాశ్వతమని కూడా భావించొద్దు. ఎవరో వచ్చి నీ బాధను అర్థం చేసుకుంటారని ఊహించొద్దు. నీకు నువ్వే ధైర్యం కావాలి, నీకు నువ్వే తోడుగా నిలబడాలని తెలుసుకో మిత్రమా. ధర్మంగా ఎన్ని ఆటలైనా ఆడు, కానీ అధర్మం వైపు మాత్రం కన్నెత్తు కూడా చూడకూడదు. కత్తిపోటు కన్నా కర్మపోటు చాలా భయంకరంగా ఉంటుందని గుర్తుంచుకో. దేవునికి కష్టాలు ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు మిత్రమా. ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారో, ఎంతమంది నటిస్తున్నారనేదే నీకు తెలియచేయడానికి మాత్రమేని గుర్తుపెట్టుకో. ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, పెళ్ళయ్యి పిల్లలున్న ఆడదానితో నువ్వు సంబంధం పెట్టుకోవాలనుకునే ముందు తను నీకు సుఖాన్నిస్తుందే కానీ తన జీవిత భాగస్వామికి నరకం చూపిస్తుంది. తన భర్తని వద్దనుకుని, లేదంటే తన భార్యని వద్దనుకుని నీతో జీవితాన్ని పంచుకోవాలనుకున్నవారు ఎప్పటికైనా సరే మీరైనా శాశ్వతమా? కాస్త ఆలోచించండి. రేపు మీ పరిస్థితి కూడా ఇలానే ఉంటుంది కదా, ఆడవారైనా మగవారైనా సరే, కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.